సార్ నమస్తే సార్. వైకుంఠ ఏకాదశి రోజు మీరు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్? ఓం నమో వెంకటేశాయ. ఆ స్వామివారి భిక్షతో ఇన్ని సంవత్సరాలు మీ ముందు ఇంకా ఇంత ఫిట్గా ఉన్నాను. ఈ మధ్య నాకు ఆయన వేషం వేసే ఒక అద్భుత అవకాశం నాకు వచ్చింది. ఏడుకొండలవాడ వెంకటరమణ, అందుకే ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. ప్రతి సంవత్సరం నేను వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారి ఆశీస్సులు తీసుకుంటాను వారి కాళ్ళ మీద పడి. కారణం, ఆయన నాకు వైకుంఠ ఏకాదశి రోజున ఒక కొడుకునిచ్చారు. అందుకని ఎన్ని సంవత్సరాలైనా అసలైనా నేను ఆయన అణువుని, ఆయన కాళ్ళు కింద ఉండే ఒక చిన్న అణువుని. సో ఆయనతో నేను పెరిగాను, ఆయన నన్ను పెంచారు. ఇలాగే మీరందరూ కూడా ఇప్పుడు నేను చేసుకున్న దర్శనం మీ అందరూ చేసుకున్నట్టుగా భావిస్తూ మీరందరూ ఆ స్వామివారి దర్శనం చేసుకుని పునీతులు కావాలని, మహా ఆనందంగా జీవితంలో ఉండాలని మరోసారి కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు చాలా, తిరుమల తిరుపతి దేవస్థానం వారు చాలా పకడ్బందీగా, అద్భుతంగా, చాలా పద్ధతిగా ఏర్పాటు చేశారండి. చాలా వీలైనంత మంది, ఎక్కువ మందికి ఈసారి దర్శనం దొరుకుతుందని, మరి ముఖ్యంగా వైకుంఠ దర్శనం దొరుకుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామివారి బ్లెస్సింగ్స్ కూడా అలాగే ఉంటాయి అందరికీ. ఎందుకంటే ఏర్పాట్లన్నీ అలా ఉన్నాయి. చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. చాలా అద్భుతంగా అరేంజ్ చేశారండి. అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్. వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మేడం? చాలా చాలా అద్భుతంగా ఉన్నాయండి. మీరు చూసుకున్నారు, ఎన్నడూ లేని విధంగా ఈ అలంకరణను అండ్ ఎంత మంచి ఏర్పాట్లు అంటే భక్తులు, సామాన్య భక్తులు కూడా ఇబ్బంది పడకుండా ఒక స్కెడ్యూల్ ప్రకారంగా ఇప్పుడు ఈ దర్శనాలన్నీ కూడా పెట్టడము. అండ్ ఇంత పెద్ద ఎత్తున డెకరేషన్స్ చూస్తే అసలు కళ్ళు చెదిరిపోతున్నాయి. ఫ్లవర్ డెకరేషన్ కానీ, దేవుళ్ళు గురించి కానీ, అండ్ పూజలు వెనక నుంచి వస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామి నామస్మరణాలు కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది. చాలా ప్రశాంతంగా దేవుణ్ణి కూడా ప్రజలందరూ బాగుండాలని కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది. మహిళలకి, చిన్నపిల్లలకి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మేడం? అవి కూడా చాలా సెక్యూరిటీని బేస్ చేసుకొని చాలా మంచిగా పెట్టారండి. అంటే వృద్ధులకు కూడా, లేకుంటే హ్యాండిక్యాప్స్ని కూడా వాళ్ళకి సపరేట్గా కూడా వాళ్ళకి లైన్స్ పెట్టడం కానీ, అండ్ మహిళలు, పిల్లలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు నిరంతరం అక్కడ సెక్యూరిటీని కూడా వాళ్ళకి అందుబాటులోకి తీసుకురావడము, అండ్ ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా ఆ లైన్ని మెయింటైన్ చేయడం కూడా. అండ్ నిన్న కూడా చైర్మన్ గారు కూడా స్పెషల్గా పరిశీలించారు, అంటే ఎలాంటి భద్రతలు లోపాలు లేకుండా ఉండేందుకు చాలా చాలా అద్భుతంగా ఈ వైకుంఠ ఏకాదశిని కూడా దేవుని దర్శనం జరుపుకోవడం జరిగిందండి. థ్యాంక్ యూ సో మచ్. వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా సార్, ఎలా అనిపిస్తుంది? చాలా అద్భుతమైన స్వామివారి దర్శనం ఈరోజు లభించింది. చాలా బ్రహ్మాండంగా, మంచి చక్కటి ఏర్పాట్లు, స్పష్టంగా భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా సామాన్యులకు సైతం స్వామివారి దర్శనం చూసుకునే అవకాశం టీటీడీ కల్పిస్తూ ఉంది. అంటే భక్తులకి ఎక్కడ ఎటువంటి అసౌకర్యం కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు బాగున్నాయి, ఎలా అనిపిస్తుంది సార్? చాలా బాగున్నాయండి. గతానికి భిన్నంగా అలంకరణ కానీ, స్వామివారి దగ్గర ఆ పవిత్రత ఉట్టిపడే విధంగా, ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా, భక్తులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా, దూర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు కూడా ముందుగా స్లాట్స్ ఇవ్వటం, టైమింగ్స్ ఎక్కడ వెయిట్ చేయకుండా, క్యూలో గంటల తరబడి వెయిట్ చేసే పని లేకుండా చాలా పకడ్బందీగా, ప్రణాళికబద్ధంగా ఏర్పాట్లు పర్యవేక్షించారు. నేను బాపట్ల ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాను. వైకుంఠ ద్వార దర్శనం ఎప్పటికన్నా కూడా ఈసారి చాలా చక్కగా ఉంది. ఎందుకంటే డెకరేషన్ అనేది అద్భుత అని అన్నట్టుంది. ఇక దేవుడిని దర్శించడం ఒక మంచి టైంలో, మంచి శుభగడియల్లో సందర్శించడం మనసుకి ఎంతో తృప్తినిచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి అశేషమైన జనం. ఈ జనం కూడా అందరినీ ఒక గౌరవప్రదంగా, అందరికీ మంచి జరగాలని ఈ దేవస్థానం బోర్డు ఇప్పుడు పనిచేసే విధానం కానీ, లడ్డు కానీ, లాస్ట్ టైం లడ్డుకి ఇప్పుడు ఉన్న లడ్డుకి తేడా కానీ, ఇలా అన్నీ చూస్తూ ఉంటే ఏదైనా చంద్రబాబు నాయుడు గారే, ఆయన పాలనే. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రని మరింతగా పెంచారు అనేది ఏమాత్రం సందేహం లేదని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్, ముఖ్యంగా మహిళలకి, పిల్లల కోసం? అణువు నీట్గా అట్టు పెడుతున్నారండి. రూములు కానీ, అకామిడేషన్ ఇవ్వటంలో కానీ, వచ్చిన వాళ్ళని మర్యాదగా పలకరించడంలో కానీ ఎక్కడా చిన్న తేడా కూడా మాకు కనపడలేదు. నిజంగా చెప్పాలంటే ఒక
అద్భుతమైన పాలనలో టీటీడీ పాలకవర్గం చాలా బాగా పనిచేస్తున్నదని నేను చెబుతా ఉన్నా. సార్, వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. ఎలా అనిపిస్తుంది? తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బ్రహ్మాండంగా ఉన్నాయండి. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు గత నెల రోజులుగా వారు చేసిన ఏర్పాట్లకి, పర్యవేక్షణకి ఇక్కడ అధికారులు కానీ పాలకవర్గం కానీ అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. అసలు అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో భక్తులు కూడా అడిగాను నేను. సామాన్యులకి బ్రహ్మాండంగా జరిగింది. అదే సమయంలో ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా విఐపీలు కానీ సామాన్యంగా ఒకే లైన్ని తీసుకెళ్లారు. చాలా సంతోషం అనేది. సోమవారం ఆశీర్వాదం ఉండాలి. ఈ రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన ప్రయత్నం, ఈ రాష్ట్రం కోసం చేసిన ప్రయత్నం సఫలీకృతం అవ్వాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకున్నాం. థ్యాంక్ యూ.